మీరు ఫోన్ని యూజ్ చేస్తున్నారు అని అనుకుంటున్నారా? లేదా మీ ఫోన్ మిమ్మల్ని యూజ్ చేస్తుందా? ఒక్క సెకండ్ ఆలోచించండి. మీరు ఏం చూస్తారో, ఏం కొనాలో, ఎప్పుడు స్క్రాల్ చెయ్యాలో, ఈ డెసిషన్స్ అన్నీ మీ ఫోన్ ఆల్రెడీ గెస్ చేస్తుంది. వెల్కమ్ టు ఆర్ఎస్ లెర్నింగ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మనం టెక్నాలజీని సింపుల్ తెలుగులో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో డీప్గా అర్థం చేసుకుంటాం. ఇప్పుడు ఒరిజినల్ స్టోరీలోకి వెళ్దాం. ఒకసారి కొంచెం ఇమాజిన్ చేయండి. నైట్ 10 PM మీరు టయర్డ్గా బెడ్ మీద పడుకొని యూట్యూబ్ ఓపెన్ చేస్తారు. ఫస్ట్ వీడియో ర్యాండమ్గా క్లిక్ చేస్తారు. అది ఫినిష్ అయ్యాక నెక్స్ట్ వీడియో ఎగ్జాక్ట్గా మీ టేస్ట్కి మ్యాచ్ అయి వస్తుంది. మీరు సైలెంట్గా అనుకుంటారు, ఇది నేను చూడాలి అనుకున్నాదే. ఇంకో సిచ్యువేషన్, అమెజాన్ ఓపెన్ చేస్తారు. మీకోసమే అని ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తుంది. మీరు లాస్ట్ వీక్ సర్చ్ చేసిన ఐటెంకి సిమిలర్గా. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, ఈ యాప్స్కి ఎలా తెలుసు? ఎవరు చెప్పారు మీ గురించి? ఎవరు డెసిజన్ తీసుకుంటున్నారు? ఇది కోయిన్సిడెన్స్ కాదు, ఇది సింపుల్ రూల్ కాదు, ఇది ఏఐ డెసిజన్ ప్రాసెస్. ఏఐ అంటే మ్యాజిక్ కాదు, గెస్సింగ్ కాదు, ర్యాండమ్ సెలెక్షన్ కాదు. ఏఐ డెసిజన్ అంటే ఒక స్ట్రక్చర్డ్ ప్రాసెస్. ఒక మనిషి డెసిజన్ తీసుకుంటాడు ఎలా? అబ్జర్వ్ చేస్తాడు, కంపేర్ చేస్తాడు, పాస్ట్ ఎక్స్పీరియన్స్ గుర్తు చేసుకుంటాడు, అప్పుడు డెసిజన్ తీసుకుంటాడు. ఏఐ కూడా అదే చేస్తుంది, కానీ డిఫరెన్స్ ఏంటంటే మనిషి బ్రెయిన్ యూజ్ చేస్తాడు, ఏఐ డేటా యూజ్ చేస్తుంది. స్టెప్ 1, ఏఐ ఫస్ట్ అబ్జర్వ్ చేస్తుంది. మీరు ఏం చూస్తున్నారు, ఎంత టైం చూస్తున్నారు, ఏవి స్కిప్ చేస్తున్నారు, ఏవి రీప్లే చేస్తున్నారు, ఏవి లైక్ చేస్తున్నారు. మీరు చెప్పకుండానే మీ బిహేవియర్ రికార్డ్ అవుతుంది. ఎమోషన్ కాదు, జడ్జ్మెంట్ కాదు, ప్యూర్ బిహేవియర్ డేటా. ఏఐ ఫస్ట్ క్వశ్చన్ అడుగుతుంది, ఈ యూజర్ ప్యాటర్న్ ఏంటి? ఈ స్టేజ్లో ఏఐ డెసిజన్ తీసుకోదు, అబ్జర్వ్ మాత్రమే చేస్తుంది. అబ్జర్వ్ లేకుండా డెసిజన్ అంటే బ్లైండ్ గెస్లా ఉంటుంది. స్టెప్ 2, ప్యాటర్న్ ఫైండింగ్ స్టార్ట్ అవుతుంది. ఏఐ ఒక డిటెక్టివ్లా బిహేవ్ చేస్తుంది. ఎగ్జాంపుల్, నైట్ టైంలో షార్ట్ వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు, మార్నింగ్లో న్యూస్ కాంటెంట్, ఆఫ్టర్నూన్లో సాంగ్స్. ఏఐ బ్రెయిన్లో సింపుల్ మ్యాపింగ్ క్రియేట్ అవుతుంది. టైం ప్లస్ బిహేవియర్ ఈక్వల్స్ ఇంట్రెస్ట్ టైప్. ఇది ఫిక్స్డ్ రూల్ కాదు, డైనమిక్ ప్యాటర్న్. థౌజండ్స్ ఆఫ్ యూజర్స్ బిహేవియర్ని కంపేర్ చేస్తుంది. సిమిలర్ బిహేవియర్ ఉన్న యూజర్స్ ఏం చూశారు అని అనలైజ్ చేస్తుంది. స్టెప్ 3, నౌ కంపారిజన్ స్టేజ్. సపోజ్ ఏఐ దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయి, వీడియో ఏ, వీడియో బి, వీడియో సి. ఏఐ క్యాల్క్యులేట్ చేస్తుంది. సిమిలర్ యూజర్స్ ఏ వీడియో చూశారు, ఏ వీడియో ఎక్కువ వాచ్ టైం తెచ్చింది, ఏ వీడియో మీకు హై ప్రాబబిలిటీగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రాబబిలిటీ క్యాల్క్యులేట్ చేస్తుంది. హైయెస్ట్ ప్రాబబిలిటీ ఉన్న ఆప్షన్ సెలెక్ట్ చేస్తుంది. వీడియో బి బెస్ట్ అని డిసైడ్ చేస్తుంది. ఈ డెసిజన్ మిలీసెకండ్స్లో జరుగుతుంది. మనం చూస్తాం సజెషన్ మాత్రమే, కానీ బ్యాక్గ్రౌండ్లో క్యాల్క్యులేషన్ హెవీగా జరుగుతుంది. కానీ స్టోరీ ఇక్కడ ఆగదు. స్టెప్ 4, లెర్నింగ్ ఫేజ్. మీరు ఫుల్ వీడియో చూస్తారా, హాఫ్లో స్కిప్ చేస్తారా, లేదా లైక్ చేస్తారా? ఏఐ ఇమీడియట్గా ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేస్తుంది. నా డెసిజన్ కరెక్టా? కరెక్ట్ అయితే కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సిమిలర్ టైప్ కాంటెంట్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. రాంగ్ అయితే మోడల్ అడ్జస్ట్ అవుతుంది. నెక్స్ట్ రికమెండేషన్ చేంజ్ అవుతుంది. ఏఐ పర్ఫెక్ట్ కాదు, కానీ అడాప్టివ్. మిస్టేక్ జరిగితే అది లెసన్ అవుతుంది. రూల్స్ బేస్డ్ సిస్టమ్ అంటే వన్ సెట్ అయితే సేమ్ రూల్ ఫాలో చేస్తుంది. ఏఐ సిస్టమ్ అంటే కంటిన్యూస్ అప్డేట్ సిస్టమ్. మీరు చేంజ్ అయితే ఏఐ కూడా చేంజ్ అవుతుంది. మీరు నైట్ షిఫ్ట్ స్టార్ట్ చేస్తే మీ వ్యూయింగ్ టైం చేంజ్ అయితే ఏఐ ప్యాటర్న్ కూడా అడ్జస్ట్ అవుతుంది. అందుకే ఏఐ స్టాటిక్ కాదు, డైనమిక్ సిస్టమ్. ఫైనల్ మోరల్ ఏంటి అంటే, ఏఐ మీకు కాంటెంట్ చూపిస్తుంది అని అనుకుంటాం, కానీ రియాలిటీ ఏంటి అంటే మీరు మీ బిహేవియర్తో ఏఐని ట్రైన్ చేస్తున్నారు. మీ క్లిక్స్, మీ వాచ్ టైం, మీ స్కిప్స్ అన్నీ కలిసి ఏఐ బ్రెయిన్ని షేప్ చేస్తున్నాయి. ఏఐ మీతో ఆలోచిస్తుంది అని అనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ ఏఐ మీ డేటాని అనలైజ్ చేస్తుంది. ఈ రోజు నుండి ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు కొంచెం అబ్జర్వ్ చేయండి. ఈ సజెషన్ ర్యాండమా లేదా ప్యాటర్న్ బేస్డా? మీ యాక్షన్స్ ఫ్యూచర్ సజెషన్స్ని డిజైన్ చేస్తున్నాయి. ఏఐ డెసిజన్ అంటే మ్యాజిక్ కాదు, డేటా, ప్యాటర్న్, ప్రాబబిలిటీ, లెర్నింగ్. ఇది ఏఐ డెసిజన్ ఫుల్ స్టోరీ. నెక్స్ట్ టైం రికమెండేషన్ వస్తే మీ మైండ్లో ఒక్క థాట్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్లో ఒక సైలెంట్ డెసిజన్ ఇంజిన్ రన్ అవుతుంది. స్టే క్యూరియస్, అబ్జర్వ్ మోర్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.